బ్రిటన్ పోలీసులకే టోకరా ఇచ్చేటటువంటి కార్యక్రమం క్రమంగా పెరుగుతోంది. పాకిస్తాన్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రిటన్లో పెద్ద కథలే నడుపుతున్నారు. వాళ్ళకి తోడుగా ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఈ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ ఒక్కటైన తర్వాత ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం చేస్తున్నారంటే, బ్రిటన్ పౌరుల మీదన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పేట్రియాట్స్ అంటే ఇప్పుడు బ్రిటన్లో దేశభక్త పోరాటం జరుగుతుంది. ఒకప్పుడు మన దేశపు స్వతంత్రం కోసం మనం పోరాడడం బ్రిటన్ వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి. ఇప్పుడు బ్రిటన్ పౌరులు శరణార్థుల నుంచి తమ దేశం కాపాడాలంటూ పోరాటం ప్రారంభించారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఆ రోజుల్లో మనల్ని వెనక నుండి దెబ్బతీస్తే ఇప్పుడు బ్రిటన్ పౌరులు ఎదురు నుండినే దెబ్బతీస్తున్నారు. వాళ్ళని ఎలా కట్టడి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి పోలీసులు. ఎందుకంటే పోలీసులకేమో శరణార్థులకు సంబంధించి మరిన్ని సహకారాలు అందించమంటున్నారు, కానీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే పోలీసు అధికారులు ఉద్యోగాలు తీసేస్తామని, వాళ్ళ మీద ఏదైనా జరిగితే సంబంధిత అధికారుల మీద చర్య తీసుకుంటామంటున్నారు. చివరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక బ్రిటన్ పౌరులను అరెస్ట్ చేసి కాలక్షేపం చేస్తున్నారు.